ఇక్కడేనా మా పెయిన్? జర పక్కకి. ఇక్కడ డాక్టర్ తను ప్రెగ్నెంట్. కాస్త కేర్ఫుల్ గా. ఓ ప్రెగ్నెంటా? ఓకే. ఇక్కడేం నొప్పి లేదుగా? లే డాక్టర్. ఎన్నో నెలమ్మా? గది గది మరి డాక్టర్ అడుగుతున్నారుగా, చెప్పు. 5 నెలల డాక్టర్. ఏంటి డాక్టర్? ఏం లేదు, కట్టు కడితే సరిపోతుంది. 1 డే రెస్ట్ తీసుకోవాలి. ఇలా ఎలా పడితే అలా లేవడం కూర్చోవడం చేయకండి. ఒకరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గట్నే డాక్టర్. సామ్రాట్ గారు, మీరు బయట వెయిట్ చేయండి, నేను ప్రిస్క్రిప్షన్ పంపిస్తాను. ఆఫీస్కి వెళ్తున్నావా నాన్నా? ఇవాళ రావడం కుదరదన్నారు. చావుకని వెళ్ళి ఒక రాత్రి అక్కడ గడపడమే గగనం. ఈ రోజు కూడా ఎలా ఉంటావు నాన్న? అందుకే వచ్చేసాం. మావయ్య గారు ఎక్కడా? ఇలాంటివేవో జరిగినప్పుడు మొక్క తీసుకొచ్చి నాటితే శుభం అంట. అందుకే మొక్క తీసుకురావడానికి వెళ్ళారు. సామ్రాట్, నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. త్వరగా రా, చాలా వర్క్ ఉంది. సరేరా. గుడ్ మార్నింగ్ సార్. లోపలికి రావచ్చా సార్? అదేంటి రోహిత్ పరాయి వాడిలాగా? లోపలికొచ్చి చెప్పు. లోపలికి రానిచ్చినందుకు కృతజ్ఞతలు సార్. నీలా ఇక్కడ పని లేని వాళ్ళు ఎవరూ లేరు. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆ సర్టిఫికేట్ పోగొట్టుకోవడానికే, మీరు చెప్పినట్టే ప్రయోజకుడిని అవ్వడానికే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. రోహిత్, సామ్రాట్ బిజీ అని తెలీదా నీకు? తెలుసు, కానీ నాకు ఇన్స్పిరేషన్ సామ్రాట్ సారే కదా. సార్ చేతుల మీదుగా షాప్ ఓపెన్ చేస్తే శుభం అని. ఇంతకీ ఏ షాప్ రోహిత్? జ్యూస్ ఫ్యాక్టరీ అక్కయ్య గారు. ఏంటి జ్యూస్ ఫ్యాక్టరీయా? అంటే ఇప్పుడు షాపు, రేపు ఫ్యాక్టరీ అవుతుంది కదా పెద్దబాబు గారు. జ్యూస్ షాప్? జ్యూస్ షాప్, పళ్ళ రసాల దుకాణం. అదే, తెలుగులో అదే. రోహిత్, జ్యూస్ షాప్ ఏంటి చీప్గా? దాన్ని సామ్రాట్ వచ్చి ఓపెన్ చేయాలా? చక్రే, ఎవరు ఏం పని చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎంత కష్టపడి ఆ పని చేసి పైకి వస్తున్నారనేదే ముఖ్యం. సేమ్ థాట్ సార్ నాది కూడా. ఏ పని చేతకాని వాడికి ఇంతకన్నా ఇంకేం చేతనవుతుంది?
బిజినెస్ స్టార్ట్ చేస్తే నువ్వేంటి అలా డల్ గా ఉన్నావు? మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, అన్నయ్య మాట నిలబెట్టాలి, అదే నా ఆశ. నిలబెడతాడమ్మా, డౌటే లేదు. అవునల్లుడు గారు, కస్టమర్స్ ఏరి? కస్టమర్స్ అంటే అది ఇప్పుడు లేరు, కానీ వస్తారు అత్తయ్య గారు. ఎప్పుడు? ఇప్పుడే. హలో బ్రదర్, కొత్త జ్యూస్ షాప్, టేస్ట్ చేయండి. ఈరోజు ఫ్రీ. ఆయన వచ్చిండ్రు. ఏం తాగుతారో తెలియదు, ఏం కావాలనో తెలియదు, అడగాలనో అడగొద్దో తెలియదు. ఏం కావాలనో అడుగుదా, మనకి తప్పదు కదా. చెప్పు బాబు, మీకు చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటది? ఏం లేదు, ఆ జ్వాల ఎప్పుడు ఏ డిజైన్ మార్కెట్లోకి పంపినా మనకన్నా ఒక నెల లేటుగానే పంపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా ఫెస్టివల్ సీజన్ కి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది బాబు. పాపం, కళ్ళు తెరిచినట్టుందిలే. అది కాదు బాబు, వాళ్ళ క్రియేటివ్ టీం ఒక్క డిజైన్ రెడీ చేయడానికి నెల రోజులు పడుతుంది కదా. అలాంటిది ఇంత అడ్వాన్స్ గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే. అలాంటి డిజైన్స్ అయితే మనం గంటకొకటి రిలీజ్ చేయగలం. అవేవో మసిగుడ్డలు అయి ఉంటాయిలే. అయినా మన డిజైన్స్ కి వాళ్ళ డిజైన్స్ కి పోలికేంటి? పెట్టే. చక్రి, ఓకే చేసిన డిజైన్స్ మన టీంకి పంపించావా? పంపించే సామ్రాట్. 1 వీక్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోవాలి. నువ్వే దగ్గరుండి చూసుకో. వర్కర్స్ ని పెంచాము, అంతా అనుకున్న టైంలోనే పోతుంది సామ్రాట్. ఓకే సరేరా, కానీ వర్క్ ఆఫీస్ అని చెప్పి ఈ బారసాల సంగతి మర్చిపోకండి. లేదు నాన్న, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయినా నువ్వు అమ్మ ఉన్నారు కదా, ఇంత చిన్న ఫంక్షన్ చూసుకోలేరా? మేం చేయాల్సింది చేస్తాంరా, కానీ మీరు చెప్పాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంతకీ అమ్మ ఎక్కడా? అదేంటి వీడు నన్ను అడుగుతున్నాడు? అసలే వీడికి తెలియకుండా జ్యూస్ బండి ఓపెనింగ్ కి వెళ్ళానే. సర్లే, ఏమంటాడో చూద్దాం. అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే మాట్లాడరే. అమ్మా, ఏంటన్నా? ఎక్కడికి వెళ్ళావు? అది మరి బయటికెళ్ళానన్నా. అదేనమ్మా, ఇంట్లో రేపు ఫంక్షన్ ఉంది కదా, ఇన్ని పనులుండగా ఎక్కడికి వెళ్ళావు? ఫంక్షనే కదా ఉంది. ఫంక్షన్ గురించే చెప్పడానికి వెళ్ళానన్నా. చుట్టుపక్కల వాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా. గీస్ వంటి కవరింగ్లు అయితే మస్తు చేస్తుంది మా అత్త. ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళి ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? నాకు కంగారే ఉంది నాన్న. హలో అత్తయ్య గారు, నేను చక్రిని. బాబు మీరా? ఎలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య గారు. పాప అవంతిక ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. రేపు పాప బారసాల. అవునా? ఎంత శుభవార్త చెప్పారు బాబు. మీరు, మావయ్య గారు అందరూ తప్పకుండా రావాలి. మీరంతలా చెప్పాలా బాబు? తప్పకుండా వస్తాం. వాసన తక్కుందా? లేదు బాబు, పక్కింటి వాళ్ళకి ఏదో ఇవ్వాలని వెళ్ళింది. ఓ సరే, వస్తే అక్కకు కూడా చెప్పండి. అలాగే బాబు, తప్పకుండా. ఉంటాను. ఎవరెత్తయ్య ఫోను? చక్రి బాబు ఫోన్ చేశాడు వాసంతి. ఏంటంట? మా మేనకోడలికి బారసాల కదా. నీకెలా తెలుసు? తెలుసు అత్తయ్య గారు, రేపటికది పుట్టి 21 రోజులవుతుంది. నేను లెక్క పెట్టుకుంటూనే ఉంటాను కదా.
ఏంటి శాన్వి ఇది? ఫంక్షన్కి రమ్మంటే అంతలా ఆలోచిస్తున్నావు? పెద్ద బావు గారు అంత ప్రేమతో పిలుస్తున్నారు కదా శాన్వి. చూడు శాన్వి, జరిగిందేదో జరిగిపోయింది. అదంతా మర్చిపో. నా మాట విని వచ్చి నీ మేనకోడల్ని దాకా మేం దూరంగానే ఉంటాం. ఏం మాట్లాడుతున్నావే? చిన్నోడు మిమ్మల్ని దూరంగా ఉండమన్నాడు. ఎందుకు? రోహిత్ ఎదగాలని, జీవితం గురించి తెలుసుకోవాలని. నేను అదే పనిలో ఉన్నాను అత్తయ్య గారు. ఏం పనులు? జీవితం గురించి తెలుసుకునే పనులు. సరే నాయనా, నువ్వు తెలుసుకుంటూనే ఉండు. చూడు శాన్వి, రోహిత్ ఎదిగితే నీ బతుకు బాగుంటుందని వాడి కోరికమ్మా. అంతేగాని బంధాల్ని తెంచుకోమనలేదే. నిజంగా నువ్వు సామ్రాట్కి ఇష్టం లేని దానివే అయితే ఇంకెక్కడికో వెళ్ళి బ్రతకమనేవాడు, కానీ ఇంటి ముందు అవుట్ హౌస్లో ఉండమని చెప్తాడా శాన్వి? అస్సలు చెప్పడు పెద్ద బావు గారు. తల్లి, ఇది మీ పెద్దన్నయ్య కూతురి ఫంక్షన్. చక్రి నిన్ను పిలిచాడంటే సామ్రాటు ఏమీ అనడు, పట్టించుకోడు. నా మాట విను రామ్మా. అమ్మా, నాకెందుకో మనసు ఒప్పట్లేదమ్మా. ఏంటమ్మా మనసు ఒప్పట్లేంది? వాడిది పట్టుదల, నీది ఆత్మాభిమానం. మధ్యలో మమ్మల్ని బాధ పెడతారా? అన్నయ్య, మేమెలాగో మేనత్తుకు దూరం అయిపోయాం. నా పాప కూడా దూరం కావాలా? లేదన్నయ్య, అలా జరగకూడదు. జరగకూడదంటే అమ్మాయికి ఎన్నో నెల? ఇప్పుడు 5వ నెల. ఆహా, పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా 4 కిలోల బరువుతో పుడుతుంది. అదేంటమ్మా? అవును మరి, 5వ నెలలో ఇంత పెద్ద పొట్ట కనిపిస్తుందంటే బిడ్డ ఎదుగుదల బాగున్నట్టు. ఇది పద్ధతైన కడుపు అన్నట్టు. ఏమోనమ్మా, నువ్వు ఏదేదో చెప్తున్నావు. నిజం సులోచనక్క, 5వ నెలలు వచ్చాక అంత పొట్ట కనిపించకపోతే అదేం ఆరోగ్యమైన కడుపు కానట్టే లెక్క. అవును మరి, పద్ధతి లేని కుటుంబం, భక్తి లేని ముడుపు ఎందుకని? వృధా కదా. అమ్మా ఇలా రా. ఆ అబ్బాయి పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. ఏం నాన్నా? ఎవరు వాళ్ళు? సులోచన అక్క, అవంతిక వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఆ అమ్మాయి ప్రెగ్నెంటా? అవునన్నా, ఇప్పుడు 5వ నెల. అదే మాట్లాడుకుంటున్నాం. శ్రీవల్లికి ఎన్నో నెల? శ్రీవల్లికి ఇప్పుడు శ్రీవల్లికి ఎన్నో నెల అని అడిగాను. ఐదు నెల. ఏం బాబు? ఈ అమ్మాయికి 5వ నెల, శ్రీవల్లికి 5వ నెల. మరి ఈ అమ్మాయికి అంతలా పెరిగిన స్టమక్ శ్రీవల్లికి ఎందుకు పెరగలేదు? అది నానా, అది 5వ నెల నుండి నువ్వు ప్రెగ్నెంట్ కి కడుపు ఇలాగే ఉండాలా? అంటే అది మరి ఉండదా? అంటే నాన్న, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఇలాగే ఉండాలని రూలేం లేదు, శరీర తత్వాన్ని బట్టి అంతే. కావచ్చు,
కానీ ఇంత కాకపోయినా ఎంతో కొంత కనబడాలి కదా. పెరుగుతుంది. రాధిక వస్తానన్నా, గెస్ట్లు వస్తున్నారు. వస్తాను. వామ్మో, వీడికి ఈ రోజు డౌట్ వచ్చిందేంట్రా దేవుడా. ఈ శ్రీవల్ ఎక్కడుందో. రండి రండి రండి. బాగున్నారు అల్లుడు గారు? ఇప్పుడు మీ అమ్మాయికి ఎన్నో నెల? అల్లుడు గారు ఎన్నో నెల? 5వ నెల అనుకుంటా. ఆ అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయికి కూడా 5వ నెలేనంట. కానీ ఈ అమ్మాయికి ఉన్న పొట్టలో 1% కూడా మీ అమ్మాయికి ఎందుకు లేదు? ఏంటి లోపం? ఏంటి ప్రాబ్లం? చచ్చా, లోపాలాంటి సమస్యలు ఏం లేవు బాబు. మరెందుకలా? అల్లుడు గారు, పసుపు తీసుకెళ్ళాలి. వస్తాను. ఇది తర్వాత మాట్లాడుకునేది కాదు. ఇప్పుడే ఇక్కడే నువ్వు సమాధానం చెప్పాల్సిన విషయం. ఏంటండి ఇది? సమాధానమని ఉత్తగానే వణికిస్తాను. పండుగ లేదు, పబ్బం లేదు. అయినా నేనేదైనా తప్పు చేస్తే పొద్దుకోకనం కడుగుండ్రి కాదన్నా? ఇది తప్పొప్పుల సమస్య కాదు, నీ కడుపు సమస్య. ఐదు నెలలు నిండిన ఆడవాళ్లకు ఉండాల్సిన కడుపు అదే 5 నెలలు నిండిన నీకెందుకు లేదు? దానికి కారణం ఏంటనేది నా డౌట్. ఎన్నాళ్ళైనా నీ కడుపు ఎందుకు పెరగలేదు? నిన్నే అడుగుతుంది. శ్రీవల్లి, 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 సామ్రాట్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రండి. ఏంట్రా? ఏంటంటావేంట్రా? ముహూర్తం దాటిపోతుంది. పాపను ఉయ్యాల్లో వేయాలని పంతులు గారు పిలుస్తున్నారు. రండి శ్రీవల్లి, త్వరగా రా. గట్టినే బావగారు. అమ్మ పోదన్నాడు. ఎప్పుడు కొన్నావు? కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. మొన్నేనమ్మా, 2-3 డేస్ అవుతుంది. చివరికి నువ్వు కూడా దాటేస్తున్నావు. ఎందుకు? నానా, కడుపు ఎదుగుదల అందరికీ ఒకేలా ఉండదు కదా. వారి వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది.
చక్రి తన కూతురు బారసాలకి నన్ను సాదరంగా ఆహ్వానించాడు సామ్రాట్. హాయ్ చక్రి గారు. మీరా? మీరు రాననుకున్నారా? అంటే అంత అభిమానంతో పిలిచాక రాకుండా ఉండలేను కదా. నీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం. పాప దగ్గరికి వెళ్దామా? పదండి. ఏంట్రా ఇదంతా? సమ్రాట్ అనుకోకుండా ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. తను వస్తుందని కూడా అనుకోలేదు. ప్లీజ్ రా, ఏమనుకోవద్దు. చక్రి గారు, పాప చాలా బాగుంది. ఈ గడప దాటి ఆ డిజైన్ బయటికి ఎలా వెళ్ళింది చెప్పో. సమ్రాట్, నిజంగా నాకేం తెలీదు. ఆ డిజైన్ ఆఫీస్ వాళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. ఇది ఎలా బయటికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. నేను పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా? అంటే ఏంట్రా నువ్వు అనేది? శత్రువుతో స్నేహం, అఫెక్షనేట్ గా హ్యాండ్ షేక్, ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడం, ఏంటిదంతా? చిచ్చు మొదలైందిగా. ఇక్కడ ఉండకూడదు. సమ్రాట్, ప్రామిస్ రా, నాకేం తెలీదు. మీరు తీరిక కొట్టుకోండి. నేను వచ్చిన పని అయిపోయింది. వస్తా. జ్వాల, నీకు నీ మేధస్సుకి సంబంధం లేని ఓ డిజైన్ ని నాది అంటే సరిపోదు. అపాలజీ చెప్పి ఆ డిజైన్ ని అప్పచెప్పాలి. నీది అనటానికి రుజువేంటో చెప్పు. ఒక్క ప్రూఫ్ అయినా చూపించు, అప్పుడు ఆలోచిస్తా. అంతేకాని ఆరిస్తే గెలవలేవు సామ్రాట్. ఏంటలా బొమ్మలా నిలబడ్డావు? 20 కోట్ల కాంట్రాక్ట్, ఆ డిజైన్ నీ చేతుల్లో నుంచి ఎలా బయటికెళ్ళింది? సమ్రాట్ ప్లీజ్ షట్ అప్. అలాంటప్పుడు ఒక శత్రువుతో సంబంధాలేంటి? ఆ జ్వాలతో పరిచయాలు ఎందుకు? ఒక రాక్షసి కారులో తిరగడం ఎందుకు? దాన్ని మన ఇంటి ఫంక్షన్ కి పిలవడం ఎందుకు? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? సమ్రాట్, నేను తనతో పరిచయం పెంచుకోలేదు. కొటేషన్ వేయడానికి వెళ్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయింది. ఆ జ్వాల లిఫ్ట్ ఇచ్చింది. దానికి కూడా అక్కర్లేదన్నాను. బలవంతం పెట్టింది. కొటేషన్ వేయడానికి టైం అయిపోతుంది. వేరే దారి లేక లిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మాటల్లో పాప బారసాలని తెలిసి నన్ను పిలవరాని బలవంతం పెట్టింది. తప్పక ఒక మాట చెప్పాను, కానీ అంతకుమించి ఏమీ లేదు. తను వస్తుందని కూడా అనుకోలేదు. శత్రువుతో ఎలా ఉండాలో తెలీదు, తోడేలుకి ఎంత దూరంగా ఉండాలో తెలీదు, కంపెనీకి ఊపిరి లాంటి డిజైన్స్ ని ఎంత సీక్రెట్ గా ఉంచాలో తెలీదు. నీ గదిలో నువ్వేసిన డిజైన్స్ నీకు తెలియకుండా రెక్కలలో వచ్చాయో తెలీదు, కానీ నాకు తెలియకుండా గుండు పిన్ను కూడా కొనని నువ్వు పాపకి లక్షలు పోసి బంగారం కొనడం మాత్రం తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది నీకంత డబ్బు?
ఒక డిజైన్ మన బ్రెయిన్ లో నుంచి క్యాన్వాస్ మీదకి వచ్చిందంటే అది కంపెనీకి ఆక్సిజన్ లాంటిది. కానీ ఆ డిజైన్ చేయి జారితే కంపెనీయే చచ్చిపోతుంది. అదే విషయం మీ అన్నయ్యకి తెలీదా సామ్రాట్? ఒక డిజైన్ ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఎంత భద్రంగా దాన్ని మెటీరియలైజ్ చేయాలో తెలియని వ్యక్తి కాదు కదా. తెలిసి ఏం చేశాడు? మన కంపెనీ డిజైన్స్ ని మన శత్రువుకి అప్పగించాడు. నాకు తెలియకుండా నా కంటిని నా వేలుతోనే పొడిచాడు. అని మీరెట్లా చెప్తారండి? నిజమేందో అబద్ధమేందో ఎవరికి తెలియదు కదా. ఫంక్షన్కి వచ్చిన మనిషి ఒక ముద్ద తిండి తిని వెళ్లాల్సింది పోయి మన కంపెనీ డిజైన్స్ ని మనకే గిఫ్ట్ గా ఇచ్చి నువ్వేం చేయలేవు, ఈ డిజైన్ నాది అని ఛాలెంజ్ చేసి వెళ్ళింది. హేళనగా మాట్లాడింది. కళ్ళు కనబడలేదా? ఇంతకన్నా ఆధారం కావాలా? అది కాదు నాన్న, ఈ నెళ్లలో ఇలాంటి తప్పు ఎప్పుడైనా జరిగిందా? చక్రి నిన్ను కాదనిలా చేస్తాడా? వాణ్ణి నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? అవునరా సామ్రాట్, కష్టపడి వేసిన డిజైన్ ఇలా చేజారడం అనేది కంపెనీకి మనకి తీరని నష్టమే, కాదనడం లేదు. కానీ ఆ జ్వాల రాక్షసత్వం ఏంటో నీకు తెలియంది కాదురా. నువ్వు ఆ వైపు నుండి ఆలోచించాల్సింది పోయి మీ అన్నయ్యని ఇలా తప్పు పట్టడం. మరేం చెయ్యాలి? విలువైన డిజైన్స్ దాని చేతుల్లో ఉన్నాయి. ఆ డిజైన్స్ కి సంబంధించిన పనులు రేపటి నుంచి జరగాలి. అంతా ఆగిపోయింది. దీనంతటికి ఎవడు కారణం? వీడు కాదా? మన దగ్గర తయారైన డిజైన్స్ మనకి తెలియకుండా ఎలా వెళ్తుంది? ఇంకొకరు ఎలా దొంగిలిస్తారు? ఇది నిర్లక్ష్యం అనుకోవాలా? డబ్బు మీద అత్యాశ అనుకోవాలా? ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పగలరా? ఈ తప్పుని దిద్దుకోగలరా? ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలరా? చేసిన తప్పు కళ్ళ ముందు కనబడుతుంది. రేపా జ్వాల మన డిజైన్స్ ని దర్జాగా మార్కెట్లోకి పంపబోతుంది. ఎవరి నష్టాన్ని పూడుస్తారు? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? హలో. గుడ్ మార్నింగ్ సామ్రాట్. నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదా? ఆ ఆలోచనే నాకుంటే నిన్న నువ్వు నా ఇంటి నుంచి తిరిగి వెళ్లేదానివే కాదు. ఏం చేసేవాడివి? అయినా చావుదాకా ఎందుకు? కనీసం చట్టబద్ధంగా గొంతు కూడా ఎత్తలేవు కదా నువ్వు. అని నువ్వనుకుంటే సరిపోదు. దొంగిలించే స్థానంలో నువ్వున్నావు. దేన్నైనా సాధించి సంపాదించుకునే స్థానంలో నేనున్నా. ఇప్పుడు ఏమైపోలేదు. అదే నువ్వు పొరపాటు పడుతున్నావు సామ్రాట్. నీకు తెలియని విషయం ఏంటంటే నేను నీ డిజైన్స్ దొంగిలించలేదు. నీ ఇంట్లో నుంచి నీ ఇంటి మనిషి నాకు పంపించారు. అదెవరు చెప్పనా? అక్కర్లేదు, నాకు తెలుసు. తెలీదు. నీ ఊహ తప్పు సామ్రాట్. నాకు ఈ డిజైన్స్ పువ్వుల్లో పెట్టి పంపించింది ఎవరూ కాదు, నీ భార్య శ్రీవల్లి. ఏందండి, ఏమైంది? ఇంటి కోడలంటే ఇల్లు నిలబెట్టేదా, లేకపోతే ఇల్లు కూలిపోతే బావుండు అని కోరుకునేదా? ఏమంటుండండి? నాకు నచ్చని పని చేసినా సహించాను. నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఓర్చుకున్నాను.
కడుపుతో ఉన్నావు, కష్టపెట్టకూడదని ఇంట్లో ఉండనిచ్చాను. అయినా నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? దేని గురించి మాట్లాడుతుండ్రో నాకు సంజేతలే. ఏమైందండి? నిన్నటి నుండి డిజైన్స్ చేజారాయని, నా శత్రువు చేతుల్లోకి వెళ్లాయని, దానివల్ల 20 కోట్లు నష్టమని, అది చక్రి వల్లే జరిగిందని వాణ్ణి నిందిస్తున్నా. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు నోరు విప్పలేదు? ఏమన్నారు? నా ఫోన్లకెళ్ళి జ్వాల ఫోన్కి అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. లేకపోతే చక్రి తప్పు చేయడం ఏంటి? తమ్ముడంటే ప్రాణంగా పనిచేసేవాడు శత్రువుకి అమ్ముడుపోవడం ఏంటి? ఏయ్, ఎంతకి తెగించావే? అసలు నీకేం పోయే కాలం వచ్చిందే? ఇంటిల్లి పదిని ఇంత మోసం చేస్తావా? భవానీ, నువ్వు కాస్త ఆగుతావా? నువ్వు నిజానిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు వాక్కో. అది మంచిది కాదు. ఏంటి మంచిది కాదు? వాడు చెప్తున్నాడు కదా, అందులో అబద్ధం ఉంటుందా? నా కొడుకు ఊరికే ఏమీ చెప్పడు. వాడు చెప్పాడంటే ఖచ్చితంగా అది నిజమయ్యే ఉంటుంది. ఇదే ఆ డిజైన్స్ ని జ్వాలకు అమ్మేసి ఉంటుంది. అత్తమ్మా! మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టుండ్రి, కోపం సలారకపోతే కొట్టుండ్రి. గంతేగాని నేను మీ అందరినీ మోసం చేసినని మాత్రం అనుకుండ్రి. నా ప్రాణం పోయినా నా భర్త బాధపడే పని నేను చెయ్యా. నా భర్తకి నష్టం జరగనియా. మరి ఎలా వెళ్ళాయి డిజైన్స్ ఆ ఫోన్ నుండి? ఒక్క నిమిషం అండి. చూడండి, నా ఫోన్ అంతా చెక్ చేయండి. అసలు ఆ జ్వాల నెంబర్ కి ఒక్క మెసేజ్ అయినా పంపినట్టు ఇందులో ఉంటే మీ చేతులలో చచ్చిపోతా. చూడండి. చూసేపుండ్రి. నీ ఫోన్ నుంచి ఒక పిక్ గానీ మెసేజ్ గానీ వెళ్ళినట్టు లేదు. సరే, ఏంటమ్మా, ఏంటా కాగితం? ఇది కాగితం కాదు డాడ్, ఆ సామ్రాట్ గాడు పంపిన నోటీస్. నోటీసా? కంగారు పడకండి డాడ్, ఇది ఎక్స్పెక్టెడే. అదేంటమ్మా అలా అంటావు? అంతేకాదు సార్, వాళ్ళు మన మీద కేసు పెడితేనే కదా మేడం వాళ్ళ మీద గెలిచి వాళ్ళ డిజైన్ ని సొంతం చేసుకునేది. జ్వాల ఏమంటాడు మన లాయరు? వాళ్ళ డిజైన్ వాళ్ళ నొక్కేశామని, ఆ డిజైన్ మాది అని కేసు పెట్టారు. ఇప్పుడు కాదు, ఆ డిజైన్ మీదైతే ప్రూవ్ చేసుకోండి అని నేను కౌంటర్ ఫైల్ చేయబోతున్నాను. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గరున్న డిజైన్స్ వాళ్ళవే అని నిరూపించుకోవటం అసాధ్యం. మేడం మీద గెలవడం అసంభవం సార్. ఇది మాది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి మనం ప్రూవ్ చేసుకుంటాం. దానికి మనం ప్రిపేర్ అయినా. కానీ వాడెలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది పాయింట్. అది జరగని పని మేడం. అందుకే లాయర్ గారు, మీరు కౌంటర్ ఫైల్ దాఖలు చేసి వాడికి నోటీస్ పంపించండి. అలాగే మేడం. అమ్మా జ్వాల, అపోజిషన్లో ఉన్న వాళ్ళం, నెంబర్ 2 స్థానంలో ఊగిసలాడుతున్న వాళ్ళం, మనమే ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే వాడు నెంబర్ 1 పొజిషన్లో ఉండి బిజినెస్ రూల్ చేస్తున్నవాడు వాడెంత ప్రిపేర్ అయ్యి ఉంటాడు ఆలోచించు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు డాడ్.
ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరగబోతోంది. వాడు రేపు కోర్టులో తలదించుకొని డిజైన్ మనకి లీగల్ గా అంటే నువ్వనేది? నేననేది నీ డ్రాయింగ్ ని కాపీ కొట్టలేరు, దానిని యథావిధిగా మళ్ళీ గీయలేరు అని. లాయర్ గారు చెప్పారు, నువ్వు గీసిన విధానమే మన ఆధారమని. ఏమంటున్నావు సామ్రాట్? నాకేం అర్థం కావట్లేదు. కోర్టులో మన లాయర్ చివరి వరకు పోరాడతాడు. ఆ డిజైన్స్ మనదేనని వాదిస్తారు. అప్పటికి తేలకపోతే, జడ్జి గారు కన్విన్స్ కాకపోతే, ఆ డిజైన్ ని అందరి ముందు నువ్వు గీస్తావు. అదే డిజైన్ మళ్ళీ వాళ్ళు గీయగలరా? లేదు, గీయలేరు, సాధ్యం కాదు. అప్పుడు జడ్జి వాళ్ళకి సరైన సమాధానం చెప్తాడు. అదేంటి సామ్రాట్, మన డిజైన్ ని మనదే అని మనం ప్రూవ్ చేసుకోవడం ఏంటి? గదేం తరిగా మన పనితనం మనదని చెప్పుకోండి. నీ దగ్గర ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఈ సమస్యకి పరిష్కారం నీ దగ్గర ఉందా? అంటే గట్ల కాదండి. ఆల్టర్నేట్ లేనప్పుడు, మరో ఐడియా రానప్పుడు నోరు మూసుకోవడం మంచిది. మోసం చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు, కుట్ర చేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకుని అప్లై చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఈ సమస్య నువ్వు తీసుకొచ్చింది కదా? ఆ జ్వాలకి ఇలాంటి అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? ఏమండి, నా ఫోన్లోకి వెళ్ళే కదా గా జ్వాలకి మన డిజైన్స్ వేనే. అందుకే కదా ఈ దరిద్రం. ఒకసారి గా జ్వాల మీకు పంపిన స్క్రీన్ షాట్ చూపిస్తారా? ఏ టైంకి నా ఫోన్లోకి వెళ్ళి గా డిజైన్స్ పోయినాయో గా టైం చెప్తారా? ఏం చేస్తావు? ప్లీజ్ ఒక్కసారి చెప్పండి. ఇది మీ కొడుక్కి నాకు జరుగుతున్న యుద్ధం. అబ్బో యుద్ధమే. నా కొడుకుతో పోటీ పడాలంటే సమవుజ్జి అయి ఉండాలి. చేసింది దొంగతనం, పైగా హెచ్చులు పోతున్నావు, హెచ్చులు. అమ్మా, మనం వెళ్తున్నది గెలుపుని సొంతం చేసుకోవడానికి. దారిలో ఇలాంటి వాళ్లతో మాట్లాడి మన విలువ తగ్గించు.
ఎక్కడ కనిపించట్లేదు? నువ్వు గెలవాలి, ఆ డిజైన్స్ నీ సొంతం కావాలి అని ఇంట్లో కూర్చుని పూజ చేస్తోందా? కళ్ళల్లో కొని తెచ్చుకున్న ధైర్యం, గుండెల్లో కనబడని భయం ఉన్న నీలాంటి వాళ్ళకి పూజలు పునస్కారాలు అవసరం, మాకు కాదు. కోర్టుకి ఇంకాస్త టైం ఉంది, ట్రై చేస్తాం. మేడం, ఇంకా కోర్టు మొదలు కాలేదండి. అది కాదు లవంగం, ధనియాల వాళ్ళమ్మ ఏ దవాఖాన్లో ఉంది? ఎందుకు మేడం? ఏ దవాఖాన్లో ఉందని అడుగుతున్నా లవంగం. ధనియాల వాళ్ళ అమ్మని ఈ రోజు పొద్దున్నే డిశ్చార్జ్ చేశారు మేడం. ఏమైంది మేడం? నువ్వు చెప్పేది పక్కానా? అవును మేడం, నాకు ఫోన్ చేసి చెప్పింది. గట్నే ఏమైంది మేడంకి? ఇంట్లో లేదు, దవాఖాన్లో లేదు అంటే ఖచ్చితంగా పారిపోయి ఉంటది. కానీ ఎక్కడికి పోయి ఉంటది? ధనియాల్ని పట్టుకోకపోతే కోర్టులోకి కేసు గెలుచుడు చాలా కష్టం. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట జ్వాలాగారి వైపు సాక్ష్యాలు బలంగా ఉన్నందున ఈ కేసు. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఒక డిజైన్ నాది అనే హక్కు రావాలంటే అది రిజిస్టర్ అయి ఉండాలి. దాన్ని డబ్బుతో కొనొచ్చు. ఒక డిజైన్ మార్కెట్లోకి పంపాలంటే తగిన పర్మిషన్ కావాలి. దాన్ని కూడా డబ్బుతో కొనొచ్చు. ఆ డిజైన్లో వాడిన ఫ్యాబ్రిక్, దాని పర్పస్ అన్ని ఎవరైనా చెప్పగలరు, కాపీ కొట్టగలరు. ఎందుకంటే అది బహిరంగమే. కానీ యువర్ ఆనర్, దొంగిలించలేనిది టాలెంట్, కోట్లు పోసినా కొనలేనిది క్రియేటివిటీ, ఎంత క్రిమినల్ అయినా దోచుకోలేనిది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అయితే ఆ డిజైన్ వాళ్ళదేనని తేదీలతో సహా చెప్తున్నారు కదా. అంతదాకా ఎందుకు? ఈ క్రియేషన్ వాళ్ళదే అయితే ఒక్కసారి వాళ్ళ డిజైన్ ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడే గీయమని చెప్పండి. ఆ డిజైన్ వాళ్ళదేనని వదిలేస్తాను, లేదా నా డిజైనర్ చక్రి మీ కళ్ళ ముందే ఆ డిజైన్ మళ్ళీ గీస్తాడు. ఒక్క మైన్యూట్ మిస్టేక్ కూడా లేకుండా ఎవరు గీస్తే వాళ్లే దాని సృష్టికర్తలు. ఒక్క అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్.
నాన్న చక్రి, ఇది మనకి మంచి అవకాశం రా. నువ్వు ఆ డిజైన్ ఏదో గీసి పారేసావనుకో, ఏ గొడవ ఉండదు. ఏ అవునరా చక్రి, ఆ జ్వాల ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా నువ్వు గీసే డిజైన్తో తలదించుకుంటుంది. అబ్బా పెదనాన్న, ఎందుకు అన్నయ్యకి అంతలా చెప్తున్నారు? ఈ డిజైన్ అన్నయ్యది, అసలు టెన్షనే ఉంది. అద్భుతంగా గీస్తాడు. ఆ డిజైన్ మనదే అని ప్రూవ్ చేస్తాడు. చక్రి, జడ్జి గారు వచ్చే టైం అయింది. నువ్వు రెడీ కదా? రెడీ అంటే రెడీయే. ఏంట్రా టెన్షన్ ఏంటి? టెన్షన్ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు సామ్రాట్. చక్రి, ఇది నీ డిజైన్, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నావు అంతే. అవును కదా, అంతే అంతే. ఆ జ్వాల రిజిస్ట్రేషన్ డేట్స్, పర్మిషన్ డేట్స్తో సహా అన్నిటినీ మాయ చేసింది. అయినా పర్వాలేదు, నువ్వు గీసిన డిజైన్స్ వాళ్ళు గీయడం అనేది జరగదు. ఇది జడ్జి గారు మనకిచ్చిన గొప్ప అవకాశం, గుర్తుపెట్టుకో. అలాగే, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వచ్చేస్తాను. చక్రి, డిజైన్లో చిన్న తేడా కూడా ఉండకూడదు. అలాగే సమ్రాట్, మీరు పదండి పదండి. త్వరగా వచ్చేయి. బిడ్డ, మొత్తం మీద ఎట్లనో టైంకి బయటపడ్డాం. అవునమ్మా, లేదంటే శ్రీవల్లి అమ్మకి దొరికిపోయేవాళ్ళం. ఏందా డ్రైవరు సడన్ బ్రేక్ వేసినావో? ఏంటమ్మా, బస్ ఎక్కడానికి రోడ్డు మధ్యలో నిలబడి ఆపాలా? జరుగు. డ్రైవర్ అన్నా, నేను బస్ ఎక్కనీకి రాలే. మీ బస్సులా నాకు కావలసిన వాళ్ళున్నారు. గాలిని తోలుకోబోనీకి బస్ ఆపిన. ఎవరమ్మా నీకు కావాల్సిన వాళ్ళు? బస్సులో అందరు కూర్చొనుంటే భయంతో ఒకళ్ళు లేచి నిలబడ్డారు. చూడు, గాల్లే నాకు కావలసిన వాళ్ళు. యువర్ ఆనర్, ఈవిడ మధ్యలో వచ్చి నిజాయితీగా సాక్ష్యాలు తెచ్చిన మమ్మల్ని అవమానిస్తోంది. నిజాయితీ గా మాటకి మీనింగ్ ఎరకనేనా నీకు? గదే తెలిస్తే మనుషుల మీద కక్ష గట్టి, నీతికి సమాధి గట్టి, అవతలి వాళ్ల కష్టాన్ని కొల్లగొట్టి అంతటి విలువైన డిజైన్ ని దొంగిలించావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏంది సార్ అబ్జెక్షన్? మనుషులకి పైసలేరేసి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా మార్చుకొని పథకం ప్రకారం మా కంపెనీ డిజైన్స్ ని తన డిజైన్స్ అని చెప్పిన మీ జ్వాల అన్యాయానికి అబ్జెక్షన్ చెప్పుండ్రి. ఆరోపించడం కాదమ్మా, దానికి తగిన సాక్ష్యాధారాలుండాలి. మీ దగ్గర ఉన్నాయా? సాక్ష్యం ఉంది జడ్జి గారు. ఎవ్వళ్ళ చేత గీ జ్వాల గీ పని చేపించిందో, ఎవ్వళ్ళను కొని గీ డిజైన్స్ తను తానే తెప్పించుకుందో గాళ్ళనే మీ ముందుకు దోలుకొచ్చిన. ఎవరు వాళ్ళు? ధనియాలు
ప్రియుడా? ధన్యాలు సార్. జ్వాల కుట్రేందో తన కుతంత్రమేందో మా కంపెనీ డిజైన్స్ జ్వాల చేతులకి ఎట్లా పోయినాయో అన్నిటికీ గీ ధనియాలే సాక్ష్యం సార్. అవును సార్, ఈ పని చేసినందుకు జ్వాల మేడం నాకు 2 లక్షలు ఇచ్చింది. కావాలంటే ధనియాల అకౌంట్ చెక్ చేసుకోవచ్చు సార్. గింత ప్లాన్ చేసి గింత దాకా చేసినాక మా డిజైన్స్ మావి అని మేమెందుకు సార్ ప్రూవ్ చేసుకోవాలి? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట జ్వాల సామ్రాట్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ ఓ మహిళ ద్వారా అపహరించి వాటిని తన కంపెనీ పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రయత్నం ముమ్మాటికి నేరమని, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని జ్వాలకి సహకరించిన ధనియాలు సాక్ష్యం ఇచ్చినందున ఆ డిజైన్స్ సామ్రాట్ కంపెనీవే అని కోర్టు నిర్ధారించడమైనది. ఇంతటి నేరానికి పాల్పడిన జ్వాలకి ₹1,00,000 జరిమానా విధిస్తూ తనకు సహకరించిన ధనియాలతో పాటు జ్వాలకి 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఏం శ్రీవల్లి, ఓ లారీ గుమ్మడికాయలు సరిపోతాయా నీకు దిష్టి తీయడానికి? అబ్బా గౌతమ్ గారు, ఇక మస్తయింది. జర మీ పొగడ్తలు ఆపుండ్రి. ఎవలెవలు ఏం తింటారో గా చెప్పుండ్రి. అందరికి కావాల్సినవి వండి పెడతా. చక్రి, చేసే పని విలువైందైనప్పుడు, సంపాదించుకున్న పేరు బరువైందైనప్పుడు, అవి చేజారిపోతున్నాయని తెలిసినప్పుడు మన బ్రెయిన్ మన ఆధీనంలో ఉండదు. నా పరిస్థితి అదే. అందుకే అందరినీ అనుమానంతో చూడాల్సి వచ్చింది. కానీ నువ్వు తప్పు చేయవని నమ్మకం ఉంది. కానీ అది నమ్మాలో లేదో తెలియని పరిస్థితి కళ్ల ముందుంది. అందుకే కొంత నిన్ను తీసుకురాకపోయినా మనం గెలిచేవాళ్ళం. ఎందుకంటే ఆ డిజైన్లో వాడిన కలర్ నీ ఐడియా, దాని ఫ్యాబ్రిక్ నీ ఆలోచన, ఆ డిజైన్ కొలత నుండి కస్టమర్ దాన్ని ఎందుకు కొనాలో చెప్పేంత వరకు నీ క్రియేటివిటీ. అలాంటప్పుడు అది జడ్జి ముందు అవలీలగా నువ్వు రీక్రియేట్ చేసి చూపిస్తావనేది నా నమ్మకం. అదే జరిగేది. మన అపోనెంట్కి అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి కేస్ మనకే ఫేవర్గా ఉండేది.
ఇప్పటికీ నాకు నీ మీద ఎనలేని నమ్మకం ఉంది చక్రి. నేను ఊహతో డిజైన్ చేస్తాను, కానీ నువ్వు చదువుకున్నావు, శాస్త్రీయబద్ధంగా డిజైన్ చేస్తావు. అది నీ గొప్పతనం. గిఫ్టా? మస్తుగుంది. మీరు ఇష్టపడి తెచ్చిందా? వంక పెట్టనీకి ఏముంటది? నేనేదైనా నాకు నచ్చితే ఇష్టపడిందే తెస్తాను, ఇష్టపడే చేస్తాను. కానీ నువ్వే నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు. అయ్యో, నేనేం చేసినా? కోర్టులో నువ్వు చేసిందేంటి? గామాత్రం మాట్లాడకపోతే మంచి మన దిక్కున్నదని ఎట్లా తెలుస్తుందండి? గందుకే తప్పక ధైర్యం చేసి మాట్లాడినా. నేను చెప్తున్నది నువ్వు అక్కడ మాట్లాడినందుకు కాదు. మళ్ళా ఈ ఇంటి సర్వెంట్ తప్పు చేసింది. అవు చెప్పాలి కదా. మరెందుకు చెప్పలేదు? మీరు అప్పటికే మస్తు టెన్షన్లు ఉన్నారు. పైగా నాకు వచ్చిన డౌట్ నిజమో కాదో తెలియదు. ముందు క్లారిఫై చేసుకోవాలి కదా. కానీ గదే నిజమని ఎరికైంది. అలా అని నువ్వే నడుము కట్టి వీధులన్నీ తిరగాల? ఆ సర్వెంట్ వెంటబడి నువ్వే పట్టుకోవాలా? అంత స్ట్రెయిన్ అవసరమా? సమస్య మనదే కదండి. తక్లీఫ్ అనుకుంటే ఎట్లా? ఒక్క మాట నాకు చెప్పుంటే పోలీసులే ఆ సర్వెంట్ వాళ్ళని లాక్కొచ్చేవాళ్ళు కదా. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుని కాగితాలు రాసేసరికి ధనియాలు ఊరు దాటిపోయేది. గంత టైం లేదు కదండి. కానీ నీ కడుపులో బిడ్డ ఉంది. అమ్మగారండి, సరుకులు తెచ్చానండి. అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. వీడేంటి ఇన్ని సరుకులు తెచ్చాడు? అవును, ఇన్ని సరుకులు నాకెందుకు? సగం నా కూతురికిస్తే. అవును, అసలే అల్లుడి జ్యూస్ షాప్ లోను నా కూతురు ఇంట్లోనూ అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ మాత్రమైనా తల్లిగా నేను సాయం చేస్తే తప్పే ఉంటుంది. నా కూతురికి ఎంతో కొంత ఆనందం అనిపిస్తుంది. నాకు సగం, శాన్విక్ సగం. గీతేంది? అత్తమ్మ శాన్వి ఏందో ఆర్డర్ చేసుకుందని చెప్పింది, కానీ కిళ్ళన్నీ కూరగాయలు కిరాణం సరుకులు ఉన్నాయండి. శ్రీవల్లి, ఏందండి? ఏంటివి? గివి గివి ఎవరికవి? శాన్వికి. శాన్వికి అంటే ఏంటి నీ ఉద్దేశం? కలలో కూడా నా ఇంటి నుంచి ఒక్క మెతుకు కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మళ్ళీ సరుకులు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నావంటే నీకెంత ధైర్యం ఉండాలి? అయ్యో, గట్లనుకుండ్రి. గీ సామాను మరింట్లోకి వెళ్ళి తీసుకురాలే. శాన్వి వాళ్ళే ఆర్డర్ ఇచ్చుకున్నారంట. పిచ్చివాళ్లా కనబడుతున్నానా? వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మనకెందుకు వస్తాయి అవి? కరెక్టే గాని నిజంగా నాకు తెలియదు. అత్తమ్మని గీ సంచి శాన్వికి ఇచ్చిరమ్మంది. సారీ అన్న మాట గుర్తున్నంతగా భర్త ఏం చెప్పాడో గుర్తుండదు. పోనీలే నాన్న, తప్పైందంటోంది కదా. ఈసారి కుదిలేయి, మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యదు కదా. శ్రీవల్లి, ఆఖరిసారిగా చెప్తున్నాను, మనం ఉన్నది చేతగాని వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. ఎవడి బతుకు వాడు బతకాలి, ఎవడి చావు వాడు చావాలి. హలో సామ్రాట్, నేను జయరామ్ని. సార్ మీరా?
చూసుకోలేదు. పర్లేదు సామ్రాట్, ఈ రోజు మీరు మా ఇంటికి లంచ్కి వస్తారని మాటిచ్చారు, గుర్తుందా లేదా? అదేం లేదు, గుర్తుంది సార్. వచ్చేస్తాను. వచ్చేస్తానని కాదు, మీ ఆవిడని తీసుకుని సతీ సమేతంగా రావాలి. అలాగే సార్, ష్యూర్. గుడ్, వెయిట్ చేస్తూ ఉంటా. శ్రీవల్లి, వెళ్ళి రెడీ అవ్వు. మనం లంచ్కి జయరామ్ గారి ఇంటికి వెళ్ళాలి. అట్నే అండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్దాం. బతికిపోయింది. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు మీ కడుపు చల్లబడింది అత్తమ్మా? అయ్యో, నేనేం చేశానే? మసాలా దోశ మస్తు తిప్పిండ్రు కదా. అదేం కాదు, నువ్వే తిట్లు పడ్డావు. అసలు ఆయన కాఫీ అడిగారు కదా. అయ్యో అమ్మో, అల్లుడు జ్యూస్ షాప్ కి రమ్మన్నాడు కదా, వెళ్ళాలి కదా. అవంతిక, నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటానే. నాకెందుకు చెప్తున్నారత్తయ్య? బుద్ధి లేక అందరికీ భయపడే బ్రతికే నాది. వెళ్ళు, నువ్వు వెళ్ళి పాపను చూసుకో. ఇదేంది, జ్యూస్ షాప్ కి అత్తమ్మ పేరుంది? కొంపతీసి షాప్ లో అత్తమ్మ ఉందంటే ఈ షాప్ రోహిత్ది. ఇప్పుడు అత్తమ్మను గీడైన షాప్ లో చూసిండంటే అత్తమ్మ పని అవుట్. ఎవండి, ఎక్కి లాగిపోయి పోదాం పాండ్రి. పర్వాలేదు, జ్యూస్ ఆర్డర్ ఇచ్చాం కదా, తాగేసే వెళ్దాం. వద్దండి, పోదాం. ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారేం లే, ఆఫీస్ కి పోవాలి కదా, లేట్ అవుతుంది. జ్యూస్ వచ్చేస్తుందిలే. మేడం, తీసుకెళ్ళండి. దేవుడా, నువ్వే కాపాడు. ఇదిగో శ్రీవల్లి, శ్రీవల్లి, అత్తమ్మా జ్యూస్ కి క్లీన్. శ్రీవల్లి, నువ్వెందుకు దిగావు? ఎవరో పెద్ద ఆవిడ కష్టంగా జ్యూస్ తెస్తుంది, నేనే ఎదురుకొచ్చి తీసుకోవాలనిపించింది. సరే, కార్లోనే కూర్చొని తాగు. రా. లే, నేను గీనే తాగుతా. పోదాం పాండ్రి, తాగేసిన. డబ్బులు ఇవ్వద్దా? అమ్మా, ఎంత? అది బిల్ ఎంతమ్మా? ఎంతైతే అంత. శ్రీవల్లి, అడ్డులే, ఆవిడ బిల్ ఎంత అయిందో చెప్పదేంటి? మేడం, 40 రూపాయలు తీసుకురండి. 40 40 40 40 ఏంటండి? చిల్లరా నువ్వే ఉంచుకోమ్మా. ధర్మప్రభువులు.
పోతున్నా పోతున్నా. జల్ది పోనీయండి. దేనికి? లేట్ అవుతుంది కదా. ఈ గ్లాస్ ఎక్కేయండి. జ్యూస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఈ మధ్య రిచ్ గా కనిపిస్తున్నారు. దునియా మారిపోయింది కదండి. ఏమండి, వాటర్ తీసుకురావాలా? ఏంటి శ్రీవల్లి, వాటర్ తీసుకురావాలా అని కూడా అడుగుతారా? వెళ్ళి తెచ్చివచ్చు కదా. ఏంటి, ఏమైంది? నా కడుపు ముచ్చట మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చింది అత్తమ్మా. ఇప్పుడు టెస్ట్ చేపినికి డాక్టర్ని పిలిపిస్తుండ్రు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవ్వత్తమ్మా, డాక్టర్ వస్తుంది. ఏంటి, కొత్త డాక్టర్ అయితే నీకు కడుపు లేదని తెలిసిపోతుంది కదా. గందుకే కదత్తమ్మా నాకు టెన్షన్ అవుతుంది. కాళ్ళు చేతులు ఆడతలే. అయిపోయింది, మొత్తం అయిపోయింది. అయ్యో, ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది అనుకున్నా, అప్పుడే టెన్షన్ మొదలు. ఇప్పుడు డాక్టర్ వస్తే దొరికిపోతాం అత్తమ్మా. అది శ్రీవల్లిని టెస్ట్ చేయడానికి డాక్టర్ గారు వస్తున్నారా అని. నీ కోడలు చెప్పింది అంటున్నా.